ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆన్లైన్లో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయము 35వ వచనం నుంచి 39వ వచనం వరకు చదువుకుందాం. అయితే అందులో అన్ని మాటలు చదవడానికి వీల్లేదు, కానీ 36వ వచనాన్ని నేను చదువుతాను. 35, 36. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది చాలా శక్తివంతమైనటువంటి ఇవి చాలా శక్తివంతమైన మాటలు, అనుభవ జ్ఞానముతో కూడిన మాటలు. ప్రియులారా, క్రైస్తవ్యం అంటే ఏదో ప్రభు నమ్ముకుంటే మనమంతా గొప్ప ధనవంతులమైపోతాం, భాగ్యవంతులమైపోతాం, లేకపోతే అంత సాఫీగా సుఖంగా ప్రయాణాలు సాగుతాయి అన్నది ప్రధానంగా చాలామంది అనుకుంటుంటారు. కానీ ప్రభువుని వెంబడించడం కానీ, ప్రభువుని ఆరాధించడం కానీ, ప్రభు మార్గాల్లో నడవడం కానీ మనం అనుకున్నంత సులువైనటువంటి పని కాదు. వాస్తవానికి ఆయన ప్రేమ, యేసు ప్రభు మన పట్ల చూపించే ప్రేమ అన్ని విషయాలలో మనకు లభ్యమవడం వలన ఈ బాధలు, కష్టాలు, శ్రమలు అన్నీ కూడా మర్చిపోయి ఆ ప్రభువుని వెంబడించడానికి వీలు కుదురుతుంది తప్ప. కానీ క్రైస్తవ్యం అనేది చాలా ముళ్ళ బాట అని నేను చెప్తున్నాను. ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని శ్రమలు ఉంటాయో, ఎన్ని బాధలు ఉంటాయో, వాటి మీద విజయాన్ని అందించేటటువంటి దేవుని ప్రేమ కూడా మనతో పాటు శాశ్వతంగా ఉంటుంది అని ఈరోజు నేను ఆయన దాసునిగా చెప్తున్నాను. అయితే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవడైనా వేరుపరచగలడా అంటే ఎవ్వడికి ఆ శక్తి లేదు. ఈ ప్రపంచంలో ఉన్న వారెవ్వరికీ అలాంటి శక్తి, సామర్థ్యాలు లేనే లేవు. ఇందులో నన్ను ఆకర్షించింది ఏంటంటే, వస్త్రహీనత అయినను అనే ఒక మాట రాశాడు. ఈ వస్త్రహీనత అనే దాని గురించి మాట్లాడుకుని ఈ వేళకి ముగించుకుందాం. ఏమంటాడంటే, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడుచున్న వారము. ఇది కీర్తనాకారుడు కూడా చెప్పాడు. 41వ అధ్యాయము, 44వ అధ్యాయము, 44వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఇంతకుముందు ఈ మాట గురించి ప్రవచించబడింది. రోజు కూడా నిన్ను బట్టి మేము చస్తూనే ఉన్నాం. ఇది ఎంత మాట చెప్పండి. యేసు ప్రభువా
నిన్ను బట్టి రోజు మేము చస్తున్నాం. వధకు తేబడిన, వధకు సిద్ధమైన గొర్రెలమని, వధకు సిద్ధమైన గొర్రెలము మేము రోజు వధింపబడిన వారం. నిన్ను బట్టే రోజు మాకు చావు, రోజు మాకు మరణం, రోజు మాకు అవమానం, రోజు మాకు సిగ్గు, రోజు మాకు కరువు, రోజు మాకు బాధ, రోజు మాకు వస్త్రహీనత. ఏంటిది ఈ మాటలు ఏంటి అసలు? పౌలు గారికి ఏమైనా పిచ్చి పట్టిందా? పౌలు గారు ఏమైనా మతి భ్రమించి మాట్లాడుతున్నాడా? నో. అలాగైతే కీర్తనాకారుడు కూడా పిచ్చి పట్టే మాట్లాడాలి కదా. దీని అర్థం ఏంటంటే, యేసుని వెంబడించుట అంటే రోజు మనము చనిపోవుట. ఆ యేసు ప్రేమే మనల్ని బ్రతికించాలి, ఆ యేసు కృపే మనల్ని బ్రతికించాలి, ఆ యేసు ప్రభు శక్తే మనల్ని బ్రతికించాలి, ఆ యేసు ప్రభు నందు విశ్వాసమే మనల్ని బ్రతికించాలి. రోజు బ్రతకాలి అంటే నువ్వు యేసునందు విశ్వాసం ఉండాలి, యేసు ప్రేమను కలిగి ఉండాలి, యేసు కృపను కలిగి ఉండాలి. నీ కృప జీవము కంటే ఉత్తమం. అవి పొందుకుంటుంటేనే మనము, అవి అందుకుంటుంటేనే మన బ్రతుకు అనేది చలామణవుతుంది. ఈ భూమి మీద మన జీవము ఆయన యందు దాచబడి ఉంది. హల్లెలూయా. ఈ భూమి మీద జీవము మనకి ఆయన యందు దాచబడి ఉన్నది. అయితే మన దైనందిక జీవితాల్లో దినదినము మనకి తినటానికి ఉన్నా, తినటానికి లేకపోయినా, ఉండటానికి నివాసం ఉన్నా, నివాసం లేకపోయినా, వేసుకోవడానికి వస్త్రాలున్నా, వేసుకోవడానికి వస్త్రాలు లేకపోయినా, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపగలవా? ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు, ఈ వస్త్రహీనత మనలను క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయగలవా? ఎవరైనా వేరు చేయగలరా అంటే నో. ఈ రోజున చాలామంది మీరు అనుకుంటారు, దేవుని బిడ్డలు, దేవుని సేవకులు ప్రాముఖ్యంగా సూటు బూటు వేసుకొని హంగామా చేస్తారు అని అనుకుంటుంటారు మీరు. కానీ ప్రొఫెషనలిజంగా వేసుకోవడానికి ఇష్టపడతామేమో తప్పించి, కానీ ఒక సూట్ కొనాలి అంటే 7,000, 9,000, 10,000 అవుతుంది. వాటికి సరిపడా 3-4 డ్రెస్సులు కుట్టించుకోవచ్చు. కానీ దేవుడిచ్చేటటువంటి పరిచర్య గొప్పది కాబట్టి, ఆ పరిచర్యను గూర్చి కొంచెం డిగ్నిఫైడ్గా ఉండాలి కాబట్టి, కొన్ని సందర్భాల్లో వివాహ కార్యకలాపాల్లో కానీ, సువార్త స్వస్థ సభల్లో కానీ, లేకపోతే బహిరంగ కూటాల్లో కానీ, లేకపోతే కాన్ఫరెన్స్లో కానీ, సెమినార్స్లో కానీ, రకరకాల ఈ యొక్క సభల్లో దేవుని ప్రతినిధిగా నిలబడడానికి, సరైన వస్త్రాలు వేసుకోవడానికి ఆ మాత్రం ఖర్చు పెట్టి కొనుక్కుంటారు తప్పించి, కానీ నూతన వస్త్రాలు కొనుక్కోవడం అనేది గగనమైపోతుంది. పాత ప్యాంట్లు సరి చేసుకొని, పాత ప్యాంట్లు లూజ్ చేసుకొని, పాత షర్ట్స్ లూజ్ చేసుకొని బ్రతికేటటువంటి దేవుని సేవకులు ఎంతోమంది ఉన్నారు. అంటే ఒక బట్టలు కొనుక్కుంటే 3,000, 5,000 అయిపోతే కనుక 5,000 ఇంటి అద్దె ఇచ్చుకోవడానికి ఉపయోగపడతాయి కదా అని ఆలోచించేటటువంటి దేవుని సేవకులు, మా బోటి లాంటి వారు చాలామంది ఉన్నారు. నేను కూడా అలాగే ఆలోచిస్తాను.
ఈ మధ్య కొన్ని పాతవి మరి కొంచెం శరీరంలో మార్పులు చేర్పులు రావడంతో పాతవి బాగా టైట్ అయిపోతే, ప్యాంట్స్ షర్ట్స్ టైట్ అయిపోతే వాటిని పేదవారికి ఇవ్వడానికి, లేని వారికి ఇవ్వడానికి ఇష్టపడి ఒక 3, 4, 5 డ్రెస్సులు ఈ క్రిస్మస్ సందర్భంలో కొనుక్కోవడం తప్ప కానీ మిగతా బట్టలు కొనుక్కొని వేసుకొని వారానికి ఒకటో నెలకు ఒకటో షాపింగ్ చేసుకునేటటువంటి అలవాటు లేని వారం. ఉన్న ఆ 3, 4 డ్రెస్సులు చక్కగా ఉతుక్కొని చక్కగా ఇస్త్రీ చేసుకొని దేవుని సేవ కొరకు వాడబడేటటువంటి అనుభవాల్లో మేము జీవిస్తున్నాం. సేవకులు ఎంతోమంది జీవిస్తున్నారు. ఎవరికో 4 రూపాయలు కలిగితే ఒళ్ళు కానక ఇల్లు కానక ఉన్నవాడు ఎవడో ఒకడు అనవసరమైనటువంటి వ్యయాన్ని బట్టల కోసం వెచ్చిస్తే మనం ఏం చేయలేం తప్ప, ఏమి జరగనోడికి ఒక్కసారిగా జరిగిందంటే, ఏదో ఒక ఛానల్ దొరికిందంటే వాడు విస్తారమైన బట్టలు కొనుక్కుని ఎంజాయ్ చేస్తాడు తప్ప కానీ అన్ని బట్టలు అవసరం లేదు, అన్ని వస్త్రాలు అవసరం లేదు. కానీ ఫైనాన్షియల్గా అడ్జస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలి అంటే, ఈ షాపింగ్కి ఉపయోగపడే ఈ 5,000 పిల్లల చదువులకు కానీ, లేకపోతే రేషన్కి కానీ, లేకపోతే ఇంటెద్దికి కానీ, లేకపోతే పవర్ బిల్లుకి కానీ, లేకపోతే ఇంకేదేనికైనా ఉపయోగపడుతుంది అని వాటిని ఆ షాపింగ్ మానుకొని సాక్రిఫైస్ చేసి మిగతా కుటుంబ అవసరాలకు, లేకపోతే ఒక గ్రామ సభకు ఉపయోగపడుతుంది, ఒక సహవాసానికో ఒక సేవకు ఇవ్వడానికి, సువార్తకు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అని ఆలోచన చేసేటటువంటి ఆలోచన ధోరణిలో మేమంతా కూడా ఈ నూతన వస్త్రాలు ఇవి అవి వాటికి షాపింగ్కి డబ్బులు ఎక్కువ పెట్టక, సేవ మీద సేవా తత్పరత, సేవా స్పృహతో, సేవ మీద మక్కువతో, సేవ మీద ఇష్టంతో, సేవా భావముతో సేవకు కావలసిన అవసరాల్లో ఈ డబ్బును వినియోగిస్తూ ఉంటుంటాం తప్ప ఎందుకుండదండి? ఎవరైనా బట్టలు తీస్తే ఎందుకు వద్దంటాము? ఎవరైనా మేమైనా షాపింగ్కి ఎందుకు వెళ్ళాం? మాకు కూడా చక్కని బట్టలు వస్త్రాలు వేసుకోవాలని ఆశ ఉంటుంది కదా. చాలామంది సేవకులు ఒక ప్యాంటు ఇస్త్రీకి, ఒక షర్టు ప్యాంటు ఇస్త్రీ చేస్తే 20 రూపాయలు అవుతుంది ఈ రోజున. అలాంటిది ఒక 10, 20 డ్రెస్సులు ఇస్త్రీ చేస్తే వాటికి ఒక 500 రూపాయలు ఖర్చు పెట్టలేవు వారానికి. నెలకు చూస్తే కనుక అవి 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అది కూడా క్యాలిక్యులేషన్ వేసుకొని ఒకే షర్టు ఒకే ప్యాంట్ని 3 రోజులు వేసుకొని వారానికి 2 జతలు మాత్రమే వాడి పొదుపు చేసుకొని సేవ చేస్తున్నటువంటి సేవకులు మా బోటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దానికి డిటర్జెంట్, దానికి సోపు, దానికి పవరు, వాషింగ్ మెషిన్ ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఐరన్ ఎంత ఖర్చు అవుతుంది. అలాగని మురికితోని కొంపుతో ఉండాల్సిన పని లేదు, అలాంటి అవసరతే లేదు. ఒక సమ్మర్లో రోజువారీ షర్ట్స్ మార్చాలి తప్పించి కానీ మిగతా వాటిలో 2-3 రోజులు వాటిని ఉపయోగించుకునేటటువంటి సేవకులు ఎంతోమంది ఉన్నారు. ప్రియులారా, ఈ వస్త్రహీనత అన్నది అంతమంది కూడా మంచి మంచి డ్రెస్సులు కొనుక్కొని మంచి మంచి ఎంజాయ్ చేస్తూ ఉంటుంటే, సంఘస్థులు కూడా చక్కని షాపింగ్స్ చేసుకుంటూ ఉంటుంటే, సేవకుడు ఆ ఉన్న కొద్ది వస్త్రాలతో సంతృప్తి పడి ఆ డబ్బును సేవ్ చేసుకొని తెలివిగా దేవుని కొరకు, సువార్త కొరకు, కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, భార్య బిడ్డలను పోషించడానికి తన పడే ఆ తపన
ఎంత ఉంటుందో తెలుసా? ఇంట్లో ఒక్క మనిషి బట్టలు కొనుక్కుంటే గనక, డాడీ మాకు బట్టలు తీవా అని పిల్లలు అడిగితే పరిస్థితి ఏంటి? భార్య అడిగితే పరిస్థితి ఏంటి? ఆ 3,000 అయితే, ఒక వ్యక్తికి 3,000 షాపింగ్ అయితే బహుశా 1,500 2,000 రూపాయలు షర్ట్ ప్యాంట్ అవుతుందండి. కుట్టించడానికి ఒక 1,500 2,000 తీసుకుంటాడండి డాడీ. మొత్తం 4,000 అయితే 4 16,000 రూపాయలు ఎక్కడి నుంచి తేగలుగుతాడు? ఎలా వస్తాయి డబ్బులు? ఆ 16,000 రూపాయలతో ఇంటిల్లు పాదు ఒక నెల రోజులు గ్రాసరీస్ అనగా సరుకులు కొనుక్కొని ఒక నెల రోజులు కడుపు నిండా భోజనం చేయొచ్చే. ఇలాంటి అనుభవాలు మీకు లేవా? ఏదో జరగలేదు నేను చెప్పడం లేదు. దేవుడి దయ వల్ల మాకు చక్కగానే జరుగుతుంది. దేవుని ప్రేమ మాతో శాశ్వతంగా ఉంది. మేము అలా కాదండి. డబ్బును ఎలాగా దేవుని కొరకు వాడాలి, దేవుని నామ మహిమార్థమై వాడాలో నేను ఈరోజు చెప్తున్నాను. ఏనాడు కూడా నా భార్య కూడా ఏనాడు కూడా ఇది ఈ చీర కొనండి, ఈ పట్టు చీర కొనండి, ఈ వస్త్రాలు కొనండి అని లేదు. ఒకవేళ వెళ్తే ఆ 2,000 రూపాయల లోపే, ఆ 1,500 రూపాయల లోపే ఇష్టపడి ఏదైనా కొనుక్కోవటం తప్ప దానికి 5,000 7,000 10,000 అనవసరమైన డబ్బు తగలబెట్టి ఈ మట్టి శరీరానికి ఎందుకండి అంతంత డబ్బులు వేస్ట్ చేయడం? కాబట్టి సేవలో సరైన వస్త్రాలు ఉన్నా లేకపోయినా అది దేవుని ప్రేమ నుండి ఎడబాటు చేయదు. దేవుని ప్రేమ నుండి ఎడబాటు చేయదు. వధే రోజు వధే. మళ్ళీ ఇదే షర్ట్ వేసుకోవాలా, మళ్ళీ ఇదే ప్యాంట్ వేసుకోవాలా. మా పిల్లలు ప్యాంట్స్ వేసుకుంటే అమ్మ చిరిగిపోయిందమ్మా కుట్టమ్మ కొంచెం అని వాళ్ళ అమ్మకి ఇస్తారు. కాలేజీకి వెళ్ళే ముందు వాళ్ళకి క్రికెట్ ఆడుకుని వస్తారు, లేకపోతే ఆట ఆడుకుని వస్తారు. అమ్మ రోజు ఇదే ప్యాంటా ఇదే షర్టా అంటుంటా. చిరిగిపోయి కుడతాం. పై వస్త్రాలు నీట్గా కనిపించవచ్చు మీకు, ఎందుకంటే కొంచెం ఉతుక్కొని ఇస్త్రీ చేసుకొని ఒక ఐరన్ బాక్స్ పెట్టుకుని రోజు ఇస్త్రీ చేసుకొని మేము మా బట్టలు వేసుకుంటాం. ఐరన్ కూడా ఇవ్వడం డబ్బులు వేస్ట్ అని చెప్పి అంటే అంత పిస్తనాలు కాదండి. దేవుడు సేవకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చేతులు, లక్షలు కోట్లు ఖర్చు పెట్టిన చేతులు, ఇంకా ఖర్చు పెడదామన్న మనసుతోనే ఉన్నాం. దేవుడు అనుగ్రహించే కొద్దీ ఖర్చు పెడదామన్న మనసుతోనే ఉన్నాం. ఒక క్యాలిక్యులేటెడ్ డిసిప్లైన్, ఫైనాన్షియల్ డిసిప్లైన్ కోసం నేను చెప్తున్నాను. చాకలికి ఇస్త్రీ చేయించుకోవడం తప్పులేదు, కానీ మనకు టైం దొరికితే మనం కూడా మన వస్త్రాలను ఉతుక్కొని మన వస్త్రాలు మనం ఐరన్ చేసుకోవడంలో తప్పేం లేదు. ఒక 20 రూపాయలు మిగులుతుంది. దానివల్ల కరెంటుకు ఒక 5 రూపాయలు పోయినా 15 రూపాయలు ఆదా అవుతుంది. అలాంటివి ఎన్ని డ్రెస్సులు, ఒక 10 డ్రెస్సులు చేసుకున్నామంటే 150 రూపాయలు మిగులుతుంది ఒకరోజు బత్యం. సరే, ఇది అంతా కూడా ఏదో ఇబ్బందికరంగా నేను చెప్తున్నానని అనుకోకండి. కానీ వస్త్రహీనత అయిన మన పురాతన కాలంలో మన ఆత్మీయ తల్లిదండ్రులు ఎలా సేవ చేస్తారో తెలుసా మీకు? ఈరోజున రోజుకో డ్రెస్ వేసుకొని మనం షికారు చేస్తున్నాం తప్ప వాళ్ళు వేసుకునేది ఒకే షర్టు ఒకే ప్యాంట్. కనీసం వాటిని 10 రోజులకు ఒకసారి ఉతుక్కుని వాళ్ళు సేవ చేశారు. అలాంటి దైవజనులు నేను చూశాను. ఎందుకు బట్టలు కొనుక్కుందామంటే కరువు. ఆ పిల్లలకి తీయాలా, ఆ కుటుంబానికి తీయాలా? డాడీ బట్టలు కొనుక్కుంటే మరి మిగతా పిల్లలు కుటుంబీకులు ఏం చేస్తారు? పెద్ద కుటుంబాలు ఏం చేస్తారు? ఉద్యోగస్తులు అయ్యి ఉండే వస్త్రాలు కొనుక్కోవడానికి భయపడే ఈ రోజుల్లో
మరి ఆ రోజుల్లో సావుకుడికి బట్టలు ఎలాగ వస్తాయి? ఒకడు కొనుక్కుంటే సరిపోద్దా? తన భార్యకి కొనాలి, తన బిడ్డలకు కొనాలి. కంపటి పిల్లలు కనేసేవారు. కరువు ఉన్న, కష్టాలున్న, బాధ ఉన్న, శ్రమ ఉన్న. వస్త్రహీనత అయింది. యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమను బట్టి మనం బ్రతికేస్తాం, యేసయ్య కృపను బట్టి బ్రతికేస్తాం, యేసయ్య నామాన్ని బట్టి బ్రతికేస్తామని ఒక విశ్వాసంతో, నమ్మకంతో వాళ్ళు ఆ రోజున అలాగా సేవ కొనసాగించారు. అలాంటి వ్యక్తులు నాకు తెలుసు, నేను చూశాను కూడా. ప్రియులారా, ఈ రోజున ఈ వస్త్రహీనత అనేది నిజంగా మనిషి జీవితంలో వధే, బాధ. ఈ వస్త్రహీనత అనే దానికోసం నేను చెప్తాను. ఒక 3 విషయాలు నేను చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. మొదటగా, ఆదాము పాపం చేయటం ద్వారా వస్త్రహీనుడయ్యాడు. ఆదాము అవ్వలు, అది ఆదికాండ 3వ అధ్యాయం 7వ వచనంలో ఉంటాయి. వాళ్ళు పాపం చేసిన తర్వాత వాళ్ళు వస్త్రహీనులయ్యారని వాళ్ళకి ఒక జ్ఞానం వచ్చింది. నువ్వు వస్త్రహీనుడు అని నీకెవడు చెప్పాడయ్యా అని ప్రభు అడిగాడు వాళ్ళు. ఏదేమైనా వాళ్ళు ఆకులు తీసుకొచ్చి ఆ ఆకులతో వస్త్రాలు చేసుకున్నారు. ఆ ఆకులతో వాళ్ళ శరీరాన్ని కప్పుకున్నారు. దేవుడు ఏం చేశాడంటే ఆకులు వస్త్రాలు తీసివేసి, ఇదంతా కూడా పాపం చేసిన తర్వాత ఏదో మేనేజ్ చేయడానికి చేసేటటువంటి పనులు తప్పించి, కానీ ఆ పాపం పోయేటటువంటి మార్గం కేవలం ప్రభు మాత్రమే చేశారు. అయితే ప్రభు వారికి చర్మపు చొక్కాయలు చేయించి వారికి ఇచ్చాడు. ఆ తర్వాత పర్యవసనం మనకు తెలుసు. అయితే చొక్కాయలు ఇచ్చినంత మాత్రాన వాళ్ళ పాపం ఏం పోలేదు. కానీ ప్రభు ఏం చేశాడు అంటే, మనమందరం ఇంకా పాపులమై ఉండగానే దేవుడు తన మహాప్రేమను మన పట్ల కనపరిచాడు. ఇక్కడ 5వ అధ్యాయంలో ఉంటుంది, 8వ వచనం. రోమిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఇక్కడే రక్షణ, ఇక్కడే నీతి, ఇక్కడే పరిశుద్ధత, ఇక్కడే పాపక్షమాపణ, అన్నీ కూడా మనకి ఇక్కడ యేసు ప్రేమలో దొరికేసాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని ఉగ్రత నుండి కూడా మనల్ని కాపాడేటువంటి రక్షణ దేవుని ప్రేమ ద్వారా మనకు దొరికింది. క్రీస్తు ప్రేమ ద్వారా మనకు దొరికింది. ఇంకా మనం పాపంలో ఉండగానే ఆయన మన కొరకు చచ్చిపోయాడు. ఆయన రక్తం వలన మనకి పాపక్షమాపణ, నీతి, రక్షణ, దేవుని ఉగ్రత నుండి రక్షణ దొరికింది, కాపుదల దొరికింది. ప్రియులారా, పాపం అనేది, మనిషి చేసిన పాపం అనేది దేవుని ప్రేమ వలన మాత్రమే పరిహరించబడింది. ఆ ప్రేమ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించి ప్రతి వారిని నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను వారికి అనుగ్రహించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. రోమీయులకు రాసిన పత్రికలు ఏమంటాడు? మనం ఇంకనూ పాపంలో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అది ప్రేమ. చనిపోయి ఏం చేశాడు? ఆయన రక్తంతో మన పాపాలన్నీ కడిగేశాడు, తుడిచేశాడు.
ఇప్పుడు నీతి కలిగింది. ఇక్కడ ఇంకా చూస్తే కనుక యెషయా భక్తుడు ఇంకో చక్కని మాట మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? 47వ అధ్యాయము 3వ వచనంలో, 61వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం ఒకసారి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనంలో చూద్దాం ఒకసారి. తీసావా మనము? చదువు. मैं यहोवा के कारण अति आनंदित होऊंगा। मेरा प्राण परमेश्वर के कारण मगन रहेगा, क्योंकि उसने मुझे उद्धार के वस्त्र पहनाए और धर्म की चद्दर ऐसे ओढ़ा दी है जैसे दुल्हा फूलों की माला से अपने आप को सजाता और दुल्हन अपने गहनों से अपना श्रृंगार करती है. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారు రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. ఆ రోజు చర్మపు చొక్కాయిలను ధరింపజేసినటువంటి మొదటి ఆదాముకు కడపటి ఆదామైనటువంటి దేవుడు యేసుక్రీస్తు చర్మపు చొక్కాయిలను ఎలాగైతే ఆ రోజున ఇచ్చాడో, ధరింపజేశాడో, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏంటట, రక్షణ వస్త్రాలు, నీతి అను పైబట్ట నాకు ధరింపజేసి ఉన్నాడు. కాబట్టి యెహోవాను బట్టి మహాదానందం నేను ఆనందించున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఇప్పుడు పాపము అనేటటువంటి మురికితో మనము కప్పబడినప్పుడు, పాపపు వస్త్రాలను మనం ధరింపజేసుకునేటప్పుడు, ఈ పాపపు వస్త్రాన్ని తీసివేసి నీతి అనే పై వస్త్రాన్ని మనకి ధరింపజేసి, రక్షణ అనేటటువంటి వస్త్రాన్ని ధరింపజేసి మనల్ని నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను, మనల్ని రక్షణ పొందుకున్న బిడ్డలుగాను, దేవుని ఉగ్రత నుంచి తప్పింపబడిన బిడ్డలుగాను యేసు రక్తము మనల్ని చేయటంతో ఇప్పుడు మనము ప్రభువును బట్టి సంతోషించాలి. ఈ వస్త్రంలో ఏ వాల్యూ లేదు. ఇప్పుడు దీనికి రకరకాల కాటన్ అని, టెర్రీ కాటన్ అని, లినన్ కాటన్ అని, పాలిస్టర్ అని, లేకపోతే పట్టు అని, లేకపోతే ఇంకోటి అని ఏవో పేర్లు బయటకు ఉంటాయి. కానీ ఈ పట్టు కానీ, ఈ చేనేత వస్త్రాలు కానీ, లేకపోతే పాలిస్టర్ వస్త్రాలు కానీ మనిషిలో ఉన్న పాపాన్ని తీసివేయలేవు. రక్షణ అనే వస్త్రాన్ని, నీతి అనే వస్త్రాన్ని దేవుడు మనకి దయచేశాడు. హల్లెలూయా. ఇంకా చూస్తే గనక ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో 8వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుంటే, అక్కడ మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడిన, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ధవలమైన నిర్మలమైన వస్త్రాలు, బ్రైట్ఫుల్ గార్మెంట్స్. ఏంటట? ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ప్రభు ఇస్తాడు. అవి పరిశుద్ధులు చేసేటటువంటి పనులు, ఈ వస్త్రాలు. హల్లెలూయా. ఒకప్పుడు పాపం మనిషి చేసిన పనులు పాపమైనవి, అపరిశుద్ధమైనవి. కానీ ఎప్పుడైతే రక్షణ వస్త్రాలు, పై బట్టలు ఆ మనిషికి వచ్చినాయో, నీతి అనే బట్ట వచ్చిందో, ఇప్పుడు ధవలమైన, ప్రశస్తమైన, మరి ఇంకా బోల్డ్ అన్ని మాటలు చెప్పాడు అక్కడ. నిర్మలములైన సన్నపు నార బట్టలు. చేత దేవుడు, ఇవి పరిశుద్ధుల నీతి క్రియలు. అవే పరిశుద్ధుల నీతి క్రియలు. ఇప్పుడు ఆ రక్షణ వస్త్రముపై నీతి అనే పైబట్ట కలిగిన వాడు చేసే పనులే ఇవి. ఈ పనులను బట్టే మనం ధరించుకోవాలి. ఈ పనులే మనల్ని ఈ పనులే
ధవలమైన నిర్మలములైన సన్నపు నార బట్టలు. అందుకోసమే పరిశుద్ధుడు చేసే పని ప్రశస్తమైనది, నిర్మలమైనది. నీతి క్రియలు చేయాలి, సువార్త ప్రకటించాలి, వాక్యాన్ని బోధించాలి, రోగులు స్వస్థపరచాలి, సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి. నీకు బట్టలున్నాయా లేవని చూడకో. రేపు ఉదయం 7వ తారీఖున నేను నా భార్య బీహార్ పర్యటన వెళ్తున్నాను. అమ్మ, ఎక్కువ బట్టలు పెట్టకు. ఎందుకంటే 5 కేజీలు దాటితే 7 కేజీలు దాటితే వెయిట్ కింద ఛార్జీలు వేసేస్తారు. ఎక్కువ బట్టలు పెట్టకు, తక్కువ బట్టలే పెట్టు చాలు. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్, మచ్ కంఫర్ట్. ఈడ్చుకెళ్ళొద్దు, బరువుని ఈడ్చుకెళ్ళొద్దు. ఆయన ఎక్కువ బట్టలు తీసుకెళ్ళాలి, ఉతుక్కొని ఇవన్నీ కష్టాలే కదా. మరి నీకు బట్టలతో ఏముంది, నువ్వు పని చేయాలా? నీకు ఆల్రెడీ నీ పైన నీతి అనే పైబట్ట ఉంది, రక్షణ అనే వస్త్రంతో దేవుడు నిన్ను అలంకరించాడు. నిర్మలములైన ప్రకాశములైన పనులు, నీ పనులు, నీతి పనులు జరిగించినప్పుడు అవి నీకు వస్త్రముగా ధరింపజేస్తున్నాడే దేవుడు. ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఇప్పుడు నువ్వు చేసే పనికి ఒక పవర్ ఉంది, నువ్వు చేసే పనికి ఒక విలువ ఉంది, నువ్వు చేసే పనికి ఒక వాల్యూ ఉంది. నువ్వు చేసే పనిని 10 మంది మెచ్చుకుంటారు. నువ్వు పలికే మాట, నువ్వు చేసే ప్రసంగం, నువ్వు చేసేటటువంటి బోధ నిర్మలములైనవి, నిర్మలములు, ప్రకాశములు. ఇవి నీతిమంతుని క్రియలు, పరిశుద్ధుల క్రియలు. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బ్రదర్, సిస్టర్ దగ్గర కూర్చోకండి దయచేసి. ఒకరి దగ్గర అలాగా నూతిలో కప్పలాగా ఉండకండి. సముద్రం అంత, సాగరం అంత లోకముంది, ఈదలేనంత, చెయ్యలేనంత లోకం ఉంది. ఎంత సువార్త చేస్తే భారతదేశానికి మనము రక్షణ ఇవ్వగలము, ఎంత సువార్త చేస్తే, ఎంత పరిచర్య చేస్తే, ఎన్ని మంచి పనులు చేస్తే ఎన్ని ఆత్మలు రక్షించబడతాయి. ఇలాగ లెక్కలు వేసుకోండి. నాకు గుడ్డుందా, నాకు తిండి ఉందా, నాకు ఇల్లు ఉందా, నాకు కారు ఉందా, నాకు ఇది ఉందా, నా దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, ఇది ఆలోచన సరి అయిన ఆలోచన విధానం కానే కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆలోచన విధానాన్ని, ధోరణిని మార్చుకోవాలి. దేవా, ఈరోజుకి కొత్త బట్టలు లేవు, సరే దేవా, ఈ రాత్రికి నేను ఉతుక్కొని తెల్లవారు ఆరగానే నా ప్రభువా, నేను వీటిని కొంచెం ఇస్త్రీ చేసుకొని నీ సేవకు వెళ్తాను తండ్రి. బట్టలదేముందిలే ప్రభువా, ఈ బట్టలు వారికి కనబడినవ్వకున్నా నీ నీతి అనే పై వస్త్రము, నీ రక్షణని నువ్వు ధరింపజేసిన ఆ వస్త్రము వాళ్ళు చూడడానికి, ఈ నా పని ద్వారా వాళ్ళు అలంకరించబడ్డానికి, ఈ నా పని ద్వారా వాళ్ళు దీవించబడ్డానికి, వాళ్ళు వెలిగించబడ్డానికి, వారిపైన నా పైన ఉన్న రక్షణ వస్త్రం, నీతి అనే పై వస్త్రాన్ని వారిపైన కూడా నువ్వు ధరింపజేసి నీ రాజ్యాన్ని వ్యాపింప చేసుకోతా, నీ రాజ్యాన్ని కట్టుకోతా, నీ రాజ్యంలోనికి ఆత్మ తీసుకురా ప్రభు అని నేను ప్రార్థన చేసుకుని పరిచయం చేసినంత ఉత్తమమైన పని ఈ లోకంలో ఏమైనా ఉందా అని నేను అడుగుతున్నాను. పబ్బులకి, ప్యాకాట్కి, పనికి మాలిన పనులకి, ప్రెస్టేజ్ ఇష్యూలకు, పార్టీలకు తగలబెట్టే డబ్బు,
నువ్వు దేవుడి కోసం ఏమైనా ఖర్చు పెడుతున్నావా? నువ్వు దేవుడి కోసం ఏమైనా ఖర్చు పెడుతున్నావా? నీ ద్వారా ఎవరికైనా ఒక నీతి వస్త్రము, ఒక రక్షణ వస్త్రము కలుగుతుందా? ధరింపజేస్తున్నావా? ఏం చేస్తున్నా? జీవితానికి అర్థమేముంది? నీ జీవితానికి అర్థమేముంది? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే పాపము అనే వస్త్రాన్ని దేవుడు తీసివేసి పరిశుద్ధత, నీతి, రక్షణ అనేటటువంటి పరిశుద్ధ నీతి క్రియలు అనేటువంటి వస్త్రాల్ని దేవుడు మనకి ధరింపజేసి అవి ఉండగా మనకి ఈ గుడ్డలతో పనేముంది? ఈ బట్టలతో ఎవడైనా గట్టిగా ఇలా పీకితే చిరిగిపోతుంది. దీని జీవితమే తక్కువ. ఏముంది దాంట్లో? రెండవదిగా పాపం, వస్త్రహీనత అంటే రెండవదిగా అవమానము అనేటటువంటి ఒక మాట కూడా మనం అర్థం చేసుకోవచ్చు. 47వ అధ్యాయము యెషయా గ్రంథంలో ఐ థింక్ 3వ మాట చదువుకుందాం. నీ కోకయు తీసివేయబడును, నీకు కలిగిన అవమానము వెల్లడి అగును. ఏడట వస్త్రహీనత అంటే అవమానం, సిగ్గు. పది మంది మంచి బట్టలు వేసుకొని మనం పనికిమాలిన బట్టలు వేసుకుంటే గనక ఈ మధ్య చాలా సీరియల్లో ఇట్లో వాటిలో ఇట్లో వస్తుంటాయి, యాడ్స్ వస్తుంటే చూస్తుంటాం కదా. అప్పుడప్పుడు రీల్స్, తర్వాత వాట్సాప్లు చూసేటప్పుడు ఈ కంపెనీ పెద్ద ధనవంతులు అందరూ సింపుల్గా ఉంటారు. పెద్ద 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 మిలినియర్స్ అందరూ సింపుల్గా ఉంటారు. చిన్న చిన్న పనికిమాలిన ఉద్యోగాలు, అసిస్టెంట్లు చేసే వాళ్ళు రాయల్గా ఉంటారు. వాళ్ళు వచ్చి కామెంట్ చేస్తారు, నువ్వు పనికిమాలినలాగా ఉన్నావు, నీ బట్టలు చూస్తే బెకరడ్లాగా ఉన్నావు అని కామెంట్లు చేస్తుంటారు. బట్టలు చూసి బెకారుడు ఏంటి నాయనా, నాకు తెలియగలుగుతున్నాను. సరే పోనీ అనుకునేవ్వండి. ఆ 10 మంది మంచి వస్త్రాలు వేసుకున్న దగ్గర వీడికి ఒక అవమానంగానే కలుగుతారు. ఆ తర్వాత వాడే పెద్ద మిలియనీర్ని, వాడిదే పెద్ద సంస్థని వాళ్ళందరూ తెలుసుకున్నాక తర్వాత కథ ముగుస్తుంది. నేను ఈరోజు అని చెప్పే మాట ఏంటంటే, వస్త్రహీనత అనేది సిగ్గుకు, అవమానానికి కూడా సాదృశ్యంగానే ఉంది. అదే చెప్తున్నా, నువ్వు ఇంట్లో ఉంటే ఒక చిన్న టవల్ కట్టుకొని, లేకపోతే చిన్న షార్ట్ వేసుకొని, ఒక చిన్న బనీను వేసుకొని ఉండు ఇంట్లో, తప్పు కాదు. వీధిలోకి వెళ్తే ఒక చిన్న లుంగీనో ఒక నైట్ ప్యాంటో వేసుకుని వెళ్ళు, తప్పు కాదు. లేకపోతే షార్ట్ వేసుకుని వెళ్ళు, తప్పు కాదు. కానీ ఏదైనా సభలకు వెళ్ళేటప్పుడు, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు, ఏదైనా మరి అకేషన్స్కి వెళ్ళేటప్పుడు నువ్వు చక్కని వస్త్రధారణ వేసుకుని వెళ్ళాలి. యేసు ప్రభు కూడా ఆ పెండ్లి విందులో, బాబు నీకు పెండ్లి వస్త్రాలు లేవు కాబట్టి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి అంటాడు. అలాగనే మనం ఏంటంటే, అందుకోసం ఆయన పెండ్లి కుమారుని రీతిగాను, అలంకరింపబడిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రాలు ధరింపజేశాడు. ఆయన పై బట్ట ధరింపజేశాడు. ఇక్కడ కోక తీసేస్తే కలిగేది ఏంటంటే అవమానమే.
సిగ్గే. కానీ ఈరోజు ఇంకొక మాట నేను చెప్తున్నా. యేసు ప్రభు కలువరి శిలువలో వేలాడినప్పుడు ఆయన వస్త్రహీనుడయ్యాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వచనంలో ఆయన వారి వస్త్రాలు తీసివేసి వాళ్ళు పంచుకున్నారు, చీట్లు వేసుకున్నారు. ఆయన దిగంబరుడయ్యాడు, ఆయన వస్త్రహీనుడయ్యాడు. సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు, సర్వ మానవాళిని సృష్టించిన దేవుడు, భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు మన కొరకు ఆయన వస్త్రహీనుడిగా ఆకాశానికి భూమికి మధ్యలో మ్రాను మీద వేలాడాడు. అందుకోసమే హెబ్రీ 12:2 ఒక మాట అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటాడు? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైపోయాడు. ఎవరైతే అవమానాన్ని నిర్లక్ష్య పెడతారో, శిలువను సహిస్తారో, శ్రమల్ని, బాధని, మరణాన్ని, అంటే కరువుని, కష్టాన్ని, వస్త్రహీనతను ఎవరైతే భరిస్తారో వాళ్ళు దేవుని కుడి పార్శ్వాన ఒక రోజున రాయల్గా కూర్చుంటారు. ఓదారంగపు నారబట్టలు వేసుకున్నటువంటి ఆ ధనవంతుడు ఏమయ్యాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు ఈ భూమి మీద సరైన వస్త్రాలు లేక, వస్త్రహీనతతో, ఆహారపు లేమితో, ఆరోగ్య లేమితో బాధపడినటువంటి ఆ వ్యక్తి చనిపోతే దేవదూతలు వచ్చి తీసుకుపోయారే. ఇప్పుడు వాడి చెయ్యి కోసం ప్రాకులాడే వాడు వేలు ఊకుతాను ఆయన, నేను వాడు వేలు చాలు, నాకు దాహమేస్తుంది, ఇక్కడ యాతన పడుచున్నాను, ఈ పాతాళం సరిగ్గా లేదు, నాకు సరిపడిన స్థలం కాదు, కానీ నేను దీనికి అర్హుడైపోయాను. నా ధనముతో, నా గర్వంతో, నా పాపంతో నేను జీవించి నీకు దూరంగా బతికాను ఆయన. అని పాతాళంలో గోల చేస్తున్నాడు, యాతన పడుతున్నాడు, అనేక రకాలుగా బాధపడుతుంటే పాపం తప్పించమని ఘోషాడుతున్నాడు ప్రభువుని. కానీ ప్రభు కూడా అప్పుడు ఏ సహాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. భూమి మీద సువార్త విని రక్షించబడితేనే ఆ రక్షణ పొందుకున్నాడు. వ్యాధితో బాధపడినా, వస్త్రహీనతతో బాధపడినా, కరువుతో బాధపడినా, శ్రమలో ఎదుర్కొన్న ఎన్ని బాధలున్నా సరే దేవుని ప్రేమ నుండి వాడిని విడిపింపగలిగిన వాడెవడు లేడు, ఎడబాపగలిగిన వాడెవడు లేడు. వాడితో శాశ్వతమైన ప్రేమను దేవుడు కొనసాగిస్తాడు. ఇదిగో నేను నిరంతరము సదాకాలము నేను మీకు తోడై ఉంటున్నా. నీకేముంటే ఏంటి, ఉన్నదాన్ని బట్టి సేవ చేయి. దేవా నాకు 2 డ్రెస్సులే ఉన్నాయి, దేవా చాలయ్యా, ఇచ్చారు తండ్రి, స్తోత్రం ప్రభువా, ఈ 2 డ్రెస్సులతో నేను సేవ చేస్తాను తండ్రి. చెయ్యి కొన్నాళ్ళు, అవి చిరిగిపోయినంత వరకు చెయ్యి. దేవుడు మళ్ళా నూతన వస్త్రాలు ఇస్తాడు. కానీ 2 డ్రెస్సులు ఉన్నాయి దేవా, నాకు 20 డ్రెస్సులు ఇచ్చి, 100 డ్రెస్సులు ఇచ్చే, 200 డ్రెస్సులు ఇచ్చే అని ప్రార్థన చేయకో.
దట్స్ నాట్ ద వే. దేవుడు ఇచ్చాడు, ఇచ్చిన వాడితో సేవ చేయి. రూపాయి ఇస్తే రూపాయి సేవ చేయి, 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు సేవ చేయి, 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు సేవ చేయి. ఆ 100 రూపాయలు అలా దాచేసుకోకు. దేనికి ఇచ్చాడో దేవుడు దాంతో చేయి సేవ. ఆ 100 రూపాయలు నీ కుటుంబానికి, నీ పరిచర్యకు ఉపయోగించుకో. అదే నీ దగ్గర డబ్బు లేదని ఎదుటివాడు దగ్గర డబ్బు ఉందని ఎదుటివాడు హోదాగా ఉన్నాడని, ఎదుటివాడు ఫ్లాట్లో ఉన్నాడని, ఎదుటివాడు విల్లాస్లో ఉన్నాడని, ఎదుటివాడు బంగ్లా కట్టుకున్నాడని, ఎదుటివాడు కార్లు తిరుగుతున్నాడని, ఎదుటివాడు సూటు బూటు వేసుకుంటున్నాడని నువ్వు నిరుత్సాహపడాల్సిన బాధ లేదు, భయం లేదు. ఎదుటివాడు సంఘాలని దోచేసుకుంటున్నాడని, సంఘాలని కాచేసుకుంటున్నాడని, సంఘాలని కట్టేస్తున్నాడని, సంఘాలని సరిహద్దులు దాటిపోతున్నాడని, ఇలాంటి నీచమైన ఆలోచన నీకు రాకూడదు. దయచేసి క్రైస్తవురాలా, ఎలాగో ఒకలాగా వాడి జీవితం సాగని రేపు ఉదయం తీర్పులో దేవుడు వాడు చూసుకుంటారు. నీవు నేను చేయవలసింది ఏంటంటే, నీ కర్తవ్యం ఏంటి, నా కర్తవ్యం ఏంటి, నా దగ్గర ఉన్న వార్ధిక పరిస్థితి ఏంటి, నా దగ్గర ఉన్న ఆత్మీయ పరిస్థితి ఏంటి, నా దగ్గర ఉన్న శారీరక పరిస్థితి ఏంటి, నేను నడవగలనా లేదా, మాట్లాడగలనా లేదా, ప్రయాణం చేయగలనా లేదా, పరిగెత్తగలనా లేదా, ప్రసంగించగలనా లేదా, దేవుడు నా దగ్గర ఉంచిన డబ్బు ఎంత, దేవుడు నాకు ఇచ్చిన డబ్బు ఎంత, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం ఎంత, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఎంత, ఇవి ఆలోచన చేసుకొని నువ్వు ముందుకు వెళ్ళాలి తప్ప నీకు కొన్ని పరిస్థితుల్లో అవమానం. ఈ సేవలో 25 సంవత్సరాల సేవలో నేను ఎక్కువగా ఘనత పొందుకున్న దానికన్నా నాకు అవమానాలే ఎక్కువ ఎదురైనాయి. ప్రతి నిజమైన సేవకుడికి ఎదురయ్యేవి అవమానాలే. వాటిని సహించాలి, వాటిని నిర్లక్ష్య పెట్టాలి. ఈరోజు నా అవమానించాడు ఎవడో నోటు దురతతోనే, నోటు దూలతోనో మన మీద మాట్లాడాడు, మన మీద గసాడు, మనల్ని అవమానించాడు, మనల్ని తిట్టాడు. ఓకే, వదిలేసాయి. నీకు అక్కడ అవమానం జరిగింది, వదిలేసాయి. దేవా నాకు ఇక్కడ ఇది జరిగింది, దేవా రేపు ఉదయం ఈ అవమానం బట్టి నేను ఎలా కొనసాగలను సేవలో నమ్మకో, దేవా నేను మర్చిపోవడానికి సహాయం చేయి, ఇవి నిర్లక్ష్యపెట్టడానికి సహాయం చేయి, నేను ముందుకు కొనసాగడానికి సహాయం చేయి అని నేను ప్రార్థన చేసుకోవాల్సిన వారమే ఉన్నాము. ఆయన అడిగాడు, లామా సబక్తాని, నా తండ్రి నా చెయ్యి యాళ్ళ విడిచితివి. కానీ ఆ శిలువలోనే అందరినీ క్షమించాడు, ఆ శిలువలోనే అందరినీ చేశాడు, ఆ శిలువను నిర్లక్ష్య పెట్టాడు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. కాబట్టి ఈ రోజున ఆయన దేవుడయ్యాడు సర్వలోకానికి. అదే ఆయన ప్రెస్టేజ్ ఇచ్చిపోతే, ఆయన కన్ను ఒక్కసారిగా ఎర్ర చేస్తే, ఆయన నోరుగాను ఉఫ్ఫుమని ఊస్తే, ఈ సర్వ సృష్టిని చేసిన దేవుని శక్తి చేత ఈ లోకమేమైపోవాలి, మనుషులేమైపోవాలి, సృష్టి ఏమైపోవాలి. ఆయనే ఇగోకు పోతే, ఆయనే కోపానికి పోతే, ఆయనే ప్రెస్టేజ్కి పోతే గనక యేసు ప్రభు దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఆయన ప్రేమ నేర్చుకోవాలి, ఆయన క్షమాపణ గుణం నేర్చుకోవాలి, ఆయన క్షమించిన విధానం, ఆయన ప్రార్థించిన విధానం, ఆయన ప్రేమ చూపిన విధానాన్ని మనం నేర్చుకోవాలి, అందులో ఎదగాలి. హల్లెలూయా. అదే అందుకోసం ఆయన్ని ధరించుకోమని చెప్పాడు పౌలు. కొలస్సీ 3:12-16 వచనాల్లో ఆయన ధరించుకోండి. ఒకసారి చదువుతాం, ఎందుకైనా మంచిది. ఆయన ధరించుకోండి. చదువు నన్ను ఒకసారి. కొలస్సీ 3:12 వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారిని, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘ శాంతమును ధరించుకోండి. ఒకరినొకరు సహించుకోండి. ఎవరైనా తనకు హాని చేసిన ఎడన
చేసినని ఒకడు అనుకుని ఎట్లా ఒకరినొకడు సహించు, ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించలాగన మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. క్రీస్తును ధరించుకోండి, క్రీస్తు ప్రేమను ధరించుకోండి, క్రీస్తు అనుగ్రహించిన సమాధానం ధరించుకోండి. మీరు కృతజ్ఞులై ఉండాలి. ఇది చదవండి సార్, బైబిల్ చదవండి సార్. బైబిల్లో అయ్యా బైబిల్ చదవండి. బైబిల్ చదివి బైబిల్ నేర్చుకోండి, ప్రభు నేర్చుకోండి. అబ్బా ఏం చెప్పాడురా పాస్టర్, అబ్బా ఏం చమత్కరించాడురా, అబ్బా ఏం జోకేసాడురా, అబ్బా మన బాప్టిస్టోడ్రా, అబ్బా మన పెంతుకోస్తోడ్రా, అబ్బా మన కులపోడ్రా, అబ్బా ఏ మన ఊరోడ్రా. ఇవి కాదు చెప్పాల్సింది, ఇవి ధరించుకోండి. క్రీస్తును ధరించుకోండి, క్రీస్తు ప్రేమను ధరించుకోండి, క్రీస్తు అనుగ్రహించిన సమాధానం ధరించుకోండి. ఒకరిని క్షమించుకోండి, ఒకరిని ప్రేమించండి. ఇవి మాట్లాడండి సార్, ఇవి మాట్లాడండి. వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని నేర్చుకోండి, ప్రభుని నేర్చుకోండి, ప్రభుని ధరించుకోండి, క్రీస్తును ధరించుకోండి, ఆయన ప్రేమను ధరించుకోండి. ఆయన ప్రేమే వస్త్రహీనత నుంచి, అవమానం నుంచి, పాపం నుంచి మనల్ని విషయం పొందుకున్నట్లు చేస్తుంది. Have you ever heard this? Have you ever heard this? ఎప్పుడైనా విన్నారు ఈ మాటలు? హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్తున్నాను ప్రియులారా, వస్త్రహీనత అనేది బీదరికి. ఏంటట? వస్త్రహీనత అనేది బీదరికి. ఆయన మనము ధనవంతులు అవడం కొరకు ఆయన మన కొరకు దరిద్రుడయ్యాడు. యేసు ప్రభు ప్రేమ ఎలాంటిది అంటే, మనమందరం ధనవంతులు అవ్వాలన్నది ఆయన ప్రేమ. ఆయన దగ్గర ఉన్నది అంతా కోల్పోయినా పర్లేదు, నా బిడ్డలు ధనవంతులు అవ్వాలి. మనకేంటి బాధ? ఆయన ఐశ్వర్యాన్ని అంతటిని మనకి ఇచ్చేసాడు దేవుడు. ఆయన ఐశ్వర్యాన్ని అంతటిని కూడా దేవుడు మనకి ఇచ్చేసేసి మనల్ని ఆయన ధనవంతులుగా చేశాడు. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట ఉంటుంది. మీరు ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. హల్లెలూయా. మన నిమిత్తమే ఆయన దరిద్రుడైపోయాడు. మనం ధనవంతులు అవడం కొరకే ఆయన దారిద్రుడయ్యాడు. తన దారిద్ర్యమే మనకు ధనం. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 12వ అధ్యాయంలో ఈ గురించి ఒకసారి చెప్పుకొని ముగించుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయంలో 41 నుంచి 44 వచనాల వరకు ఒక మాట ఉంటుంది. బీద విధవరాలు చేసేటువంటి గొప్ప పని, మనం దాన్ని చూసి మనం కూడా నేర్చుకోవాల్సిన వారమే ఉన్నాం. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయుచున్నది. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా, చెప్పాను కదా ఆవిడ దగ్గర 2 కాసులే ఉన్నాయి. ఉన్నదంతా చెయ్యాలి సేవ. దేవుణ్ణి నేను ఒకసారి, దేవా నాకు ఒక 5 కోట్లు ఇవ్వు, లేక ఒక 10 కోట్లు ఇవ్వు అని ప్రార్థన చేశాను. అది ఇప్పటి వరకు నెరవేర్చబడలేదు. ఆ తరువాత కొన్నాళ్ళకి నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు నెరవేర్చకపోడు అనేది అనుమానం ఎట్లేదు, కానీ
ఎందుకు అంటే దేవా ఇదిగో నాయన ఒక 2 కోట్లు 3 కోట్లు ప్రాజెక్ట్ వర్క్ అవుతుంది, మిషన్ క్యాంపస్ అవుతుంది, దాంట్లో చర్చ్ అవుతుంది, దాంట్లో ఇల్లు అవుతుంది, దాంట్లో ఆర్ఫనైజ్ అవుతుంది, విడో హోమ్ అవుతుంది, ఇవన్నీ అవుతాయి, మిగతా వాటితో సువార్త చేసుకుంటాను, చెందుకుంటాను, రకరకాలుగా ఆలోచనలు చేసి దేవా నాకు 10 కోట్లు ఇచ్చేసి అని అడిగాను. ఒక 5 కోట్ల నుంచి స్టార్ట్ చేసి 10 కోట్ల వరకు వెళ్ళాను. అది ఫలించలేదు, ఆ ప్రార్థన ఇంతవరకు ఫలించలేదు. కానీ దేవుడు అంటే ఎక్కువ డబ్బు ఉంటే ఎక్కువ విస్తారమైన సేవ చేయొచ్చు అన్నది మన ఆలోచన. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆయన చిత్తానుసారమైన సహాయం చేతిలో పెడుతున్నాడు. ఈ రోజుకి 10,000 అయితే 10,000, ఈ రోజుకి 5,000 అయితే 5,000, ఈ రోజుకి 50,000 అయితే 50,000, ఈ రోజుకి 1,00,000 అయితే 1,00,000, ఈ రోజుకి 2,00,000 అయితే 1,00,000, ఈ రోజు 1,00,000 అయితే 1,00,000. ఆయన ఎంత ఇస్తున్నాడు అనేది కాదు, అక్కడ ఎంత ఇస్తున్నాడో ఆయన కొల ప్రకారం మన చేతిలో పెడుతున్నాడు. దాంతోనే మనం సేవ చెయ్యాలి. నేను చెప్పాను కదా, ఇది దాంతోనే మన కుటుంబాన్ని పోషించుకోవాలి, దాంతోనే మన మిషనరీ ప్రయాణాలు చేయాలి. ఏం చేయగలుగుతావో అది చెయ్యాలి. దేవుడు ఏం చేయనిస్తాడో అది చెయ్యాలి. ఇప్పుడు మా బీహార్ క్యాంప్కి సుమారు ఒక 3 లక్షల రూపాయల వరకు ఖర్చు కావాలని ప్రార్థన చేసుకుంటున్నాం. అంత రాలా. మా ఫ్లైట్ టికెట్స్ 50,000 అయినాయి. ట్రైన్స్కి బస్సెస్కి అవైలబుల్స్ లేవు. ఎమర్జెన్సీ కింద వెళ్ళాలి. ఈ ఇరాన్ యుద్ధం, అమెరికా ఇరాక్ యుద్ధాల వల్ల, ఇజ్రాయెల్ యుద్ధాల వల్ల ఇక్కడ రేట్లు పెరిగిపోయినాయి. మనం ఆ శిక్షణ అనుభవిస్తున్నాం. ఏదైనా దేవుడు కృప చూపించేటటువంటి దేవుడు కాబట్టి కరువులో కష్టం ఆ దేవుడు విమాన ప్రయాణాలకి దేవుడు కృప చూపించాడు. వెళ్తున్నాం, అక్కడ ఇంకా వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. అంటే నా భార్య తన 2 సహోదరులను కోల్పోయింది, తమ్ములను కోల్పోయింది. 6 మాసాల వ్యవధిలో ఒకడు చనిపోయిన తర్వాత 6 మాసాలకి ఇంకోటి చనిపోయాడు. వారిని కూడా వాదార్చడానికి, కుటుంబం వాదార్చడానికి వెళ్తుంటే ఈలోపు మీరు ఎక్కడికి వచ్చి వారం రోజులు ఏమి ఏడుస్తారు, అలాగా వస్తున్నారు కదని వాళ్ళు గ్రామ సభలు ప్లాన్ చేశారు. సువార్త సభలు, సెమినార్స్, చర్చ్ సెమినార్స్, అలాగే లీడర్షిప్ సెమినార్స్, టీచింగ్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఈ వారం రోజులు కూడా అక్కడికి వెళ్ళాక ఖాళీగా కూర్చోకుండా కుటుంబ పరామర్శతో పాటు ఈ సువార్త పరిచర్య, గ్రామ సభలు, అలాగే సంఘ క్షేమాభివృద్ధి కూడికలు, ఇవన్నీ కూడా సెమినార్స్, కాన్ఫరెన్సెస్ అన్నీ కూడా ఈ వారం రోజులు అక్కడ చేసుకొని రావాలి. దానికి కావాల్సిన ఖర్చు కరామతుల కోసం కూడా ప్రార్థన చేస్తాం. కారు అద్దెకి తీసుకోవాలి. ఇక్కడైతే నాకు కారు ఉంది, ఆంధ్రాలో అయితే నాకు కారు ఉంది. నేను నాకు కారు అద్దె తీసుకోక్కర్లేదు. బీహార్లో నాకు కారు లేదు. అక్కడ క్యాంపస్లో కూడా కారు ప్రస్తుతానికి లేదు. సో కారు అద్దె తీసుకొని వెళ్ళాలి. అక్కడ మనం ఆయిల్ పోసుకుని రోజుకి ఒక 5,000 ఇవ్వాలి. అలాగా అనేక రీతిలుగా మనం ఏం చేయాలి అంటే ఖర్చులు ఉన్నాయి. వాటి కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రస్తుతానికి ఎంత ఉందో దాంతో వెళ్తున్నాం. చెప్తాను కదా, ఈ 3 లక్షలకు సంబంధించి ఈ 3 లక్షల రూపాయలు సమకూర్చబడలేదు. కానీ కొద్దిగా డబ్బులు వచ్చినాయి, టికెట్ కొట్టుకున్నాం. దారి ఖర్చులకి కొంచెం ఉన్నాయి డబ్బులు. ఇంకా దేవుడే సహాయం చేయాలి అక్కడ. అలాగన మరి మన దగ్గర ఉన్నదాంతోనే మనం సేవ చేయాలి. అప్పటికి దేవుడు ఎంత ఇస్తే దాంతోనే మనం సరిపెట్టుకొని రావాలి. ఇదే నేటికి 25 సంవత్సరాల నుంచి నేను నేర్చుకున్నటువంటి మాట. అయితే ఈ బీద విధవరాలు ఏం చేసిందంటే 2 కాసులు తీసుకొచ్చి 2 కాసులు
దేవుడికి ఇచ్చేసింది. అప్పుడు యేసుప్రభు చెప్తున్నాడు, అందరూ తమకు కలిగిన సమృద్ధిలోండి వేసిరు కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసనని చెప్పాను. ఆకలి ఉంది ఆవిడికి, వస్త్రహీనత ఉంది ఆవిడికి, కరువు ఉంది ఆవిడికి, శ్రమ ఉంది ఆవిడికి, బాధ ఉంది ఆవిడికి. అయినా ఆ ఉన్నదంతా కూడా దేవుడికి ఇచ్చేసేసి ఇక ఆయన ప్రేమ నన్ను బ్రతికించాలి, ఆయన కృప నన్ను బ్రతికించాలి, ఆయన శక్తి నన్ను బ్రతికించాలి, ఆయన నామమే నన్ను నడిపించాలని ఒక విశ్వాసంతో నమ్మకంతో దేవుడికి తన దగ్గర ఉన్నది ఇచ్చి దేవుడి దగ్గర దీవెనంతా పొందుకుంది. పరలోకంలో కూడా ఈమె హెచ్చించబడింది, బహుమానం కలుగుతుంది. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. బేదరికంలో కూడా దేవుడికి నమ్మకంగా ఉండాలి. బేదరికంలో కూడా మనము దేవునికి నమ్మకంగా బ్రతకాలి. అవమానం వస్తే నిర్లక్ష్యం చేయాలి. పాపం నుండి రక్షణ వస్త్రాలు ధరించుకునే స్టేటస్కి రావాలి. యేసు ప్రభు మన కోసం చనిపోయాడు. చూసారా, పాపం వస్త్రహీనత అంటే ఏంటంటే నెంబర్ 1 పాపము, వస్త్రహీనత అంటే నెంబర్ 2 అవమానము, వస్త్రహీనత అంటే నెంబర్ 3 బేదరికం. అయితే పాపం అనేటటువంటి వస్త్రహీనత నుండి నీతి అనే పై వస్త్రాన్ని మనకి వేసి రక్షణ అనే వస్త్రముల చేత ధరింపజేసి మనల్ని కాచి కాపాడిన ప్రభువు ప్రేమ. అవమానాన్ని నిర్లక్ష్యం చేసి సిలువను సహించి ఆకాశానికి భూమికి మధ్యలో రాను మీద వేలాడి ఆయన వస్త్రహీనుడై తన దరిద్రము చేత మనల్ని ధనవంతులుగా చేశాడు దేవుడు. అలాగే బేదరికం నుండి ధనవంతులుగా చేశాడు, అవమానాన్ని తీసివేశాడు. నీతి క్రియల చేత మనల్ని ధవలమైన వస్త్రాలు, మెరిసే వస్త్రాలు, సన్నపునార వస్త్రాలు ధరింపచేసినటువంటి దేవుడు. ఇదంతా కూడా దేవుని ప్రేమ నుండి మనకి, క్రీస్తు ప్రేమ నుండి మనకి లభ్యమవుతున్నాయి. బేదరికాన్ని, అవమానాన్ని, పాపాన్ని మనం జయించగలిగే శక్తి క్రీస్తు ప్రేమలో మాత్రమే మనకి లభ్యమవుతుంది. కాబట్టి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ, ఖడ్గమ, కరువ, వస్త్రహీనత ఎవరు? మనము దినమెల్లా నిన్ను బట్టి, యేసయ్య నిన్ను బట్టి మేము వధించబడుచున్నాం. నీ బట్టే మాకు కష్టాలు, నీ బట్టే మాకు అవమానాలు, నీ బట్టే మాకు బీదరికం, నీ బట్టే మాకు అన్నీ. అయితే వాటన్నిటి మీద నీ ప్రేమను బట్టే మేము విజయం పొందుకుంటున్నాం. హల్లెలూయా. నువ్వే స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఏ బీదరికంలో ఉన్నావో, ఏ కరువులో ఉన్నావో, దేవుడు నిన్ను చూస్తూ తన ప్రేమను నీ దగ్గర తీయకున్నా నీతో శాశ్వతంగా ఉంచుతూ నిన్ను దీవిస్తున్న దేవుడే యేసుక్రీస్తు ప్రభు అని ఈ రోజున తెలియజేస్తూ, ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ నుండి మనం గొప్ప విజయాలు పొందుకుంటున్నామని తెలియజేస్తూ, ఆయన ప్రేమ నుంచి ఎడబాపకున్న ఆయన యందు నిలిచి ఉండాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిమ్మల్ని దీవిస్తూ, ఆశీర్వదిస్తూ ఈ నా మాటలు దేవుని నామ మహిమార్థమే ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. అమ్మగారు చిన్న ప్రార్థన చేస్తారు, ముగించుకున్న కార్యక్రమాన్ని. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. అది దేవుని ప్రేమ, అది దేవుని క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. క్రీస్తు ప్రేమలో మీరు నిలిచి ఉండాలని, క్రీస్తులాగా మనం బ్రతకాలని కోరుకుందాం. అట్టి కృపతో దేవుడు మన నింపులాగా ప్రార్థన చేసుకుందాం. క్లోజ్ యువర్ ఐస్ ప్లీజ్. सकल आशीर्वाद के काम मुद्रा निधन में नाम स्तुति स्तोत्र తెలిసిన తండ్రి, భవి మంజన కసలే నిదాస్ గౌరవ తండ్రి,
Praise the Lord. Hallelujah. స్తోత్రాలు. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. ఎస్ ఓకే. సకల ఆశీర్వాదాన్ని కారణికురాని గర్భంలో స్థుతి స్తోత్రం తెలుస్తుంది తండ్రి ప్రభా. ఈ మధ్యాహ్నం కాసమైన తండ్రి ప్రభా, నీ బలమైన వాక్యం తండ్రి ప్రభా, ఈ మీ దాస్ ద్వారా ప్రభా మాకు అందించు తండ్రి. నీకు స్థుతి స్తోత్రం తెలుస్తుంది తండ్రి. ఉన్న ప్రభా, నీ ప్రేమ నుంచి ప్రభా మమ్మల్ని ఎవరు విడితీయలేరు తండ్రి ప్రభా. ఎస్ఐనికి స్తోత్రాలు తండ్రి. అయా ప్రభా, నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభా మా కోసం తండ్రి ప్రభా. అయా తండ్రి, నీ ప్రేమను పంచవుతండి, మా పాపాలను తీసుకోతండి, అవమానం భరించవుతండి, వీదారకంగా భరించవుతండి ప్రభా. ఇందుకంతండి ప్రభా, ఎంతో ఉంది నీ వాక్యం వింటున్నారు తండ్రి. ఆన్లైన్ ద్వారా ఏ పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి ప్రభా. అయ్యా నీ ప్రేమలో ప్రభా, అయా తండ్రి ప్రభా, ప్రతిదీ ఏ కష్టంలో ఉన్నా సరే ప్రభా, అయ్యా నీ ప్రేమ నుంచి అవన్నీ గుర్తేరు తీయలేరు. కాబట్టి ప్రభా, నీ వాక్యం మాకు ఈ బలం ఇస్తుంది తండ్రి, ఆత్మబలం ఇస్తుంది తండ్రి ప్రభా. అయ్యా వినేవారి ప్రతి బిడ్డని పేరు పేరుని దీవించండి, బలపరచండి తండ్రి. వాక్యం అనుసారం ప్రభా దీవిని ప్రతి బిడ్డకి దయచేయండి మేము ప్రార్థిస్తాం తండ్రి. ప్రతి బిడ్డని ప్రతి కుటుంబికుని ప్రభా బలపరచండి, ఈ వాక్యంలో స్థిరపరచండి తండ్రి ప్రభా. ఈ వాక్యం వినే వాళ్ళు ప్రతి ఒక్కరు ఫలించాలి తండ్రి, దీవించండి తండ్రి ప్రభా. అలాగే తండ్రి మీ దాసు కూడా బలపరచండి. అలాగే ప్రభా ఈ మధ్యలో ప్రభా ఏసయ్య అవి మీ పరిచయాన్ని నిమిత్తం ప్రభా విహారం వెళ్తుండగా మాకు ప్రభా క్షేమన ప్రయాణం దయచేయండి. అలాగే ప్రభా మా పరిచయానికి కావాల్సిన సర్వ సమృద్ధి ప్రభా మాకు ఇస్తున్న విధానికి స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా ఎంతో మాకు ప్రార్థిస్తూ సాయి పంపిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబీకుని ప్రభా పేరు పేరు దీవించి ఆశీర్వదించి ప్రార్థిస్తుంది తండ్రి. అలాగే ప్రభా మా పరిచయలు జతపరిచిన ప్రతి బిడ్డని అయ్యా ప్రతి సహాయకుడు ప్రభా దీవించండి. అలాగే మా బిడ్డలను దీవించండి, మా సంఘంలో జతపరిచిన ప్రతి బిడ్డని పేరు పేరు దీవించి ఆశీర్వదించని ప్రార్థిస్తుంటాను. సమస్త మహిమలంతా ప్రభావం మార్పించుకుంటూ యేసు పరిశుద్ధాన్ని అడిగి కొంచెం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ మై ఫ్రెండ్స్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం కూడిన మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించిన కాక. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్స్. టేక్ కేర్. మా ప్రయాణం కోసం ప్రార్థన చేయండి, పరిచయం కొరకు ప్రార్థన చేయండి, కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసిందిగా యేసుక్రీస్తు యొక్క ప్రేమ మీ కుటుంబంతో పరిచయంతో సదాకాలం ఉంటుంది కాక. బ్లెస్సింగ్స్.